ఓడిపోయినప్పుడు పాలు తాగే పసిపిల్లాడు కూడా పాఠాలు నేర్పిస్తాడు. అదే గెలిస్తే దేశాధినేతలంతా వచ్చి సలాం చేస్తారు అనే మాటలు జగన్మోహన్ రెడ్డికి బాగా సూట్ అవుతాయి. ప్రభుత్వం పని చేయడం లేదు, చెయ్యట్లేదు అని చెప్పడం నిజంగా హాస్యాస్పదమనే చెప్పాలి. ఎందుకంటే ఏ రోజు కూడా జగన్ వెళ్ళి ఏ ప్రాజెక్టును సందర్శించింది లేదు, ఎక్కడా కూడా మీడియాను తీసుకెళ్లింది లేదు, ఎక్కడా కనీసం ప్రెస్ మీట్లు కూడా పెట్టిన దాఖలాలు లేవు. మరి ప్రజలకు ఎలా తెలుస్తుంది ప్రభుత్వం పని చేసిందా లేదా అన్న విషయం? అంటే పోలవరం ప్రాజెక్టు 5 ఏళ్లలో లెక్కలు చూస్తే తెలుస్తుంది అసలు ఎంతవరకు జగన్ చేశాడా లేదా అన్న విషయం. కానీ ఏ రోజు కూడా ఆయన వెళ్లి మీడియాతో మాట్లాడలేదు. అసెంబ్లీలో చెప్పారు, అక్కడ కూడా మీడియాకు చెప్పలేదు. వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన వెళ్లి పరిశీలించింది లేదు. ఆర్డర్ వేశారు, పనులు జరిగాయి, కానీ మీడియాకు చెప్పరు, మాట్లాడరు. అంటే ప్రభుత్వం తరపున ఆయా డిపార్ట్మెంట్స్ ద్వారా పనులు జరిగిపోతాయి, కానీ మన ప్రస్తావన, మన ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రజలకు కనిపించాలి. మనమేం చేశామో ప్రజలకు తెలియాలి అంటే మీడియానే కదా వాడుకోవాల్సింది. కానీ జగన్ ఎప్పుడూ మీడియాను అసలు పట్టించుకోలేదు. మనం రాజుల కాలంలో లేము, అలాగని హిట్లర్ కాలంలోనూ లేము కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నాం అంటే మనమేం చేసినా ప్రజలకు తెలియాలి, ప్రజల ముందు కనిపిస్తూ ఉండాలి. ఎప్పుడూ ప్రజల్లో, మీడియాలో ఉంటేనే అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది అనే విషయం తెలుస్తుంది. చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ మీడియా ఉంటుంది. చంద్రబాబు మీడియాను బాగా వాడుకోవడాన్ని చూసి జగన్ కూడా నేర్చుకోవాలి. ప్రజలకు డబ్బులు వేస్తే సరిపోదు, ప్రజల గొంతుగా మీడియా ఉన్నప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు కూడా జగన్ సమాధానం చెప్పి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అలా కార్యకర్తలు కూడా జనాల్లో హైలైట్ అవుతారు. అప్పుడు అసలు కార్యకర్తలకు ఇంకా ధైర్యం వచ్చేస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం చేసిన లోపం అదే, ప్రజల్లో, మీడియాలో లేకపోవడమే.